ఈ స్కూటర్ కింద పడ్డా కానీ ఈ ఫైబర్ ప్లాస్టిక్ బాడీకి అయితే ఏమీ అవ్వదు. దీంట్లో 55 లీటర్స్ మ్యాజివ్ బూట్ స్పేస్ అనేది ఉంది. 45 లీటర్స్ ఇక్కడ సీట్ కింద అండ్ 12 లీటర్స్ అక్కడ గ్లౌ బాక్స్లో అయితే ఉంది. టచ్ అయితే లేదు. దీంట్లో క్రూజ్ కంట్రోల్ లేదు, ఎలాంటి జాయ్స్టిక్ లేదు, ఎలాంటి ఫ్యాన్సీ ఎలక్ట్రానిక్ ఫీచర్స్ అనేవి దీంట్లో లేవు. సో రివర్స్ బటన్ అయితే మనకి ఇక్కడ హ్యాండిల్ బార్ పైన లేదు. ఇది నాకు కొంచెం ఎందుకో జిమ్మిక్కీగా అంత యూజ్ చేయలేమో అన్నట్టుగా అనిపించింది. ఎక్కడో బటన్ ఇచ్చేస్తే అయిపోవు, బట్ అక్కడ ఇచ్చారు. నాకు తెలిసి ఎవరు దీన్ని ఎక్కువ యూజ్ చేయరు, ఇలా కాళ్ళతోనే వెనక్కి కనిస్తారు. 90 అయితే నేను చూడలేదు ఫ్రాంక్గా. ఒక గంట సేపటి నడుపుతాను అనే బండిని. 90 అయితే చూడలేదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రైడ్ రివ్యూ ఆఫ్ దిస్ రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్. ఆల్రెడీ ఈ రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించి నేను వాక్ అరౌండ్ రివ్యూ చేశాను. వీడియో మన ఛానల్లో ఉంది. మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చేసాను. సో ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండి, ఎందుకంటే ఆ వీడియోలో నేను ఈ స్కూటర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఈ వీడియోలో ఈ స్కూటర్ని మనం రైడ్ చేద్దాము. రైడ్ చేస్తూ ప్యూర్గా ఈ స్కూటర్ ఎలా నడుస్తుంది, ఎన్ని రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, నడిపేటప్పుడు ఈ స్కూటర్ ఎలా ఉంది, మనకి సెట్ అవుతుందా లేదా, నా ఒపీనియన్ ఏంటి అనే డీటెయిల్స్ గురించి నేను ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను. సో మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రివర్ ఇండి వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఇదే రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ అండ్ ఇది ఈ రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ. ఇక్కడ రివర్ అనే వాళ్ళ కంపెనీ పేరు అయితే రాసింది. సో ఈ రివర్ కంపెనీ అనేది బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ అనమాట. అండ్ ఈ ఇండి అనేది ఈ కంపెనీ యొక్క ఫస్ట్ ప్రోడక్ట్. సో ఇప్పుడు ఈ కీని అయితే మనం పెట్టేద్దాము, దీన్ని రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో దానికన్నా ముందు ఒకసారి మీకు దీన్ని 360 డిగ్రీ వ్యూ ఇచ్చేస్తాను. సో ఫ్రంట్లో ఒక పెద్ద విండ్ స్క్రీన్ ఉంది కదా, అది మీకు యాక్సెసరీ ఒక 1500 to 2000 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మీకు ఆ విండ్ స్క్రీన్ అనేది వస్తుంది. సో దాని కింద మనకి పెద్ద పెద్ద ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. దాంట్లోనే డిఆర్ఎల్స్ ఉన్నాయి, పక్కన 2 సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ లో మీకు 14 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ విత్ అలాయ్ వీల్స్ వస్తాయి. సో ఫ్రంట్ లో 110 సెక్షన్, రేర్ లో 120 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్ వస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ లో వీళ్ళు డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఫ్రంట్ లో 240 mm అండ్ రేర్ లో 200 mm డిస్క్ ప్లేట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో సైడ్ పోర్షన్ అయితే మీకు చూడడానికి ఇలా ఉంటుంది. ఈ స్కూటర్ కింద పడ్డా కానీ ఈ ఫైబర్ ప్లాస్టిక్ బాడీకి అయితే ఏమీ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు క్రాష్ గార్డ్స్ అయితే ఇచ్చారు. ఇంట్లో మిడ్ డ్రైవ్ మోటార్ ఇచ్చారు. 6.7 kW పీక్ పవర్ అనమాట. 90 kmph దీని టాప్ స్పీడ్. రేర్ లో కూడా మనకి డిస్క్ బ్రేక్ లభిస్తుంది. సో రేర్ నుండి స్కూటర్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. దీంట్లో 55 లీటర్స్ మ్యాజివ్ బూట్ స్పేస్ అనేది ఉంది. 45 లీటర్స్ ఇక్కడ సీట్ కింద అండ్ 12 లీటర్స్ అక్కడ గ్లౌ బాక్స్ లో అయితే ఉంది. సో ఇవన్నీ నేను వాక్ అరౌండ్ వీడియోలో అయితే చెప్పేశాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఇక మనం కీ పెట్టేద్దాము. కీ పెట్టి స్కూటర్ ఆన్ చేద్దాము. సో ఇలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆన్ అవుతుంది. డిస్ప్లే గురించి కూడా నేను ఆ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇది 6 ఇంచెస్ కలర్ TFT డిస్ప్లే అనమాట. టచ్ అయితే లేదు, దీంట్లో క్రూజ్ కంట్రోల్ లేదు, ఎలాంటి జాయ్స్టిక్ లేదు, ఎలాంటి ఫ్యాన్సీ ఎలక్ట్రానిక్ ఫీచర్స్ అనేవి దీంట్లో లేవు. సో మీకు ఒక మనిషికి డే టు డే లైఫ్లో ఎలాంటి ఫీచర్స్ అయితే అవసరం పడతాయో సో ఆ ఫీచర్స్ని కంపెనీ వాళ్ళు దీంట్లోనైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్కూటర్ పైకి ఎక్కేసి దీని రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఈ స్కూటర్ ఆన్ చేయడానికి ఇక్కడ ఒక పెద్ద రెడ్ కలర్ బటన్ ఇచ్చారు కదా, సో ఈ బటన్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక బ్రేక్ని పట్టుకొని ఈ బటన్ ఇలా కిందికి అనేస్తే ఈ స్కూటర్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి రెడీ టు రైడ్ అని గ్రీన్ కలర్లో వస్తుంది. సో ఇలా వస్తే ఈ స్కూటర్ అనేది ఆన్ ఉన్నట్టు. సో ఇప్పుడు దీన్ని మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం ఈకో మోడ్లోనైతే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ దీన్ని రివర్స్లో ఎలా తీయాలని చూపిస్తాను. సో రివర్స్ బటన్ అయితే మనకి ఇక్కడ హ్యాండిల్ బార్ పైన లేదు. ఇక్కడ సైడ్లో 2 బటన్స్ ఉన్నాయి కదా, PR అని. ఫస్ట్ మనం Pని ప్రెస్ చేస్తే ఇది మనకి పార్కింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మనం Rని ప్రెస్ చేస్తే ఇది మనకి రివర్స్ మోడ్లోకి వస్తుంది. ఇప్పుడు థ్రాటిల్ ఇస్తే ఈ బండి మనకి రివర్స్లోనైతే వెళ్తుంది. మళ్ళీ రివర్స్ మోడ్ నుండి ఎగ్జిట్ కావాలంటే మళ్ళీ Pని ప్రెస్ చేయాలి. మళ్ళీ రివర్స్లోకి రావాలంటే మళ్ళీ Pని ప్రెస్ చేసి మళ్ళీ Rని అయితే ప్రెస్ చేయాలి. ఇది నాకు కొంచెం ఎందుకో జిమ్మిక్కీగా అంత యూజ్ చేయలేమో అన్నట్టుగా అనిపించింది. ఎక్కడో బటన్ ఇచ్చేస్తే అయిపోవు, బట్ అక్కడ ఇచ్చారు. నాకు తెలిసి ఎవరు దీన్ని ఎక్కువ యూజ్ చేయరు, ఇలా కాళ్ళతోనే వెనక్కి కనిస్తారు. సో నేను దీనిపైన ఫ్లాట్ ఫుట్ అయితే చేయగలుగుతున్నాను. దీని సీటెడ్ వచ్చేసరికి 770 mm అనమాట. సో ఒక యావరేజ్ హైట్ ఉన్న రైడర్ కూడా ఈ స్కూటర్ని ఈజీగానే అయితే రైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ రైడర్కి పిలియన్కి చాలా కంఫర్టబుల్గా సీట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఈకో మోడ్లో దీని రైడ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. సో ఈ స్కూటర్ని నడుపుతున్నప్పుడు మీరు ఫీల్ అయ్యే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి దీని రైడింగ్ ఫీల్ అన్నమాట. సో ఇక్కడ దీని హ్యాండిల్ బార్ అనేది చాలా వైడ్గా ఉంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ టైప్లో దీని హ్యాండిల్ బార్ డిజైన్ అయితే ఇచ్చారు. సింగిల్ రాడ్ అయితే లేదు. సో ఇక్కడ మనకి స్ప్లిటెడ్ హ్యాండిల్ బార్ అనేది ఉంది. ఇండికేటర్ ఆన్ చేస్తాను. సో ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు మనకు ఆ బీప్ సౌండ్ అనేది వస్తుంది. దీంట్లో ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్స్ కూడా లేవు. సో
ఇక్కడ ఇండికేటర్ బటన్లో మాత్రం మంచి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది ఉంది. సో స్విచెస్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్విచెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకి హజార్డ్ లైట్ స్విచ్ కూడా ఉంది. సో రైడింగ్ ఫీల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ రేర్ వ్యూ మిర్రర్ క్వాలిటీ కూడా బాగుంది. సో వెనకాల ఏ వెహికల్స్ వస్తున్నాయనే విజిబిలిటీ అయితే మనకి ఖచ్చితంగా కంఫర్టబుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక మన రైడింగ్ పోస్టర్ విషయానికి వచ్చేస్తే, సో ఇక్కడ మనకి ఫ్లోర్ బోర్డ్ ఇచ్చారు. ఈ ఫ్లోర్ బోర్డ్ యొక్క హైట్ అనేది కొంచెం పైకి అయితే ఉంది. సో ఇక్కడ నాకు అండర్ థై సపోర్ట్ అనేది లేదన్నమాట. సో సీట్ కొంచెం వెనక్కి అయిపోయింది, నా థై అనేది ఇలా బయటకు వచ్చేసింది. సో ఇలా మీకు అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ సైడ్లో వీళ్ళు ఇచ్చిన ఫుట్ పెక్స్ పైన మీరు కాళ్ళు అయితే పెట్టుకుంటే ఇక్కడ సీట్కి మీకు కొంచెం అండర్ థై సపోర్ట్ అనేది వచ్చేస్తుంది. సో దాని ద్వారా మీరు ఈ స్కూటర్ని ఈజీగా అయితే రైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు సామాన్లు పెట్టుకొని కూడా ఇక్కడ ఫుట్ పెక్ పైన మీరు కాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. సో మిగతా కంపెనీస్ కూడా ఇలాంటి సైడ్ ఫుట్ పెక్స్ ఇస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏదైనా బ్యాగ్ కానీ వాటర్ క్యాన్ కానీ పెట్టుకున్నప్పుడు మనం కాళ్ళు ఇలా పెట్టుకోవాల్సి వచ్చేది. సో దాని ద్వారా సో మన రైడింగ్ పోస్టర్ అనేది ఇలా ఉండేది, అంత కంఫర్ట్గానే అయితే ఉండదు. బట్ ఇక్కడ వీళ్ళు సైడ్ ఫుట్ పెక్స్ ఇచ్చారు కాబట్టి మనం ఎంత సామాన్లు పెట్టుకున్నా సరే ఇక్కడ సైడ్లో మనం కాళ్ళు పెట్టుకుంటాం కాబట్టి మనకి రైడ్ అనేది కంఫర్ట్గా చేసుకోవచ్చు. సో ఇకో మోడ్లో ఒకసారి దీన్ని టాప్ స్పీడ్ని చెక్ చేద్దాము. పెద్దగా పవర్ అయితే ఉండదు, పెద్దగా టార్క్ అయితే ఉండదు, కంఫర్టబుల్గా ఇది ఫస్ట్ మోడ్లోనైతే వెళ్ళిపోతుంది. సో ఇలా ఫస్ట్ మోడ్లో మీరు మెల్లిగా వెళ్తేనే వాళ్ళు చెప్పిన రేంజ్ అనేది మీకు వస్తుంది. సో దీంట్లో 4 kWh బ్యాటరీ ప్యాక్ని వీళ్ళు యూజ్ చేశారు, ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్. సో దీంతో వీళ్ళు 161 km రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మీకు రియల్ రేంజ్ 100 to 110, ఇక్కడ డిస్ప్లేలో మీకు 110 చూపిస్తుంది. సో మీరు ఈకో మోడ్లో నడితే అక్కడ ఉన్న రేంజ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది. నేను ఇలా థ్రాటిల్ ఇస్తున్నప్పుడు మోటార్ నుండి పవర్ వస్తుంది, థ్రాటిల్ వదిలేసినప్పుడు ఇక్కడ రీజన్ అండ్ గ్రీన్ కలర్లో సింబల్ వచ్చేసి స్కూటర్ అనేది మెల్లిగా స్లో అయిపోతుంది. సో దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది కాబట్టి ఆ 3-4 km రేంజ్ ఇది మీకైతే యాడ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మోడ్లో టాప్ స్పీడ్ చెక్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. నేను ఆల్రెడీ చెక్ చేశాను, ఒక 59 వరకు అయితే వెళ్తుంది. బట్ నేను 45కి దీన్ని లిమిట్ చేస్తేనే, అంటే మీరు లిమిట్ చేసుకుంటేనే మంచిదని అంటాను. మీకు మ్యాక్సిమం రేంజ్ రావాలంటే 42 to 45 kmph మీరైతే లిమిట్ చేసుకోండి. ఓకే, సారీ, అటు టర్న్ అవుదాం అనుకున్నాను, బట్ ఇటు వెళ్దాము ఒకసారి. రైట్, ఫస్ట్ మోడ్లో ఇక్కడ మనం టాప్ స్పీడ్ని చెక్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, ఇక్కడ కొంచెం ఖాళీ స్ట్రెచ్ దొరికింది, ఇక్కడ టాప్ స్పీడ్ చెక్ చేయడానికి ట్రై చేద్దాము. బై ద వే దీంట్లో 6.7 kW PMSM మిడ్ రేంజ్ మోటార్ ఉందన్నమాట. మోటార్ టు రేర్ వీల్కి మనకి బెల్ట్ ద్వారా పవర్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఈకో మోడ్లో వెళ్ళేటప్పుడు మీకు ఏతర్లాగా బెల్ట్ సౌండ్ అయితే రాదు. మీరు సెకండ్ అండ్ థర్డ్ మోడ్లో వెళ్ళేటప్పుడు మీకు భారీగా బెల్ట్ సౌండ్ అనేది వస్తుంది. సో 54 దగ్గర ఆగిపోయింది. ఓకే, 45 తర్వాత ఇది మెల్లిగా పికప్ని అందుకుంటుంది. ఇక్కడ మనకి స్లోప్ వచ్చింది, అంటే స్పీడ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే, ఫస్ట్ మోడ్లో ఎవరైతే రైడింగ్ని ఇష్టపడతారో వాళ్ళకి పెద్దగా థ్రిల్ లేదనే చెప్పుకోవాలి. ఎవరికైతే 100-110 km రేంజ్ కావాలో వాళ్ళు ఫస్ట్ మోడ్లో నడుపుకుంటారు. లేదు అంటే నాలాంటి వాళ్ళు సెకండ్ మోడ్కి అయితే స్విచ్ అవుతారు. మీరు ఇలా థ్రాటిల్ పట్టుకున్నప్పుడు మోడ్ని అయితే స్విచ్ అవ్వలేరు. మొత్తంగా థ్రాటిల్ని వదిలేసి ఈ మోడ్ బటన్ ఇలా సైడ్ కనేస్తే మీకు ఇది సెకండ్ మోడ్. సెకండ్ మోడ్ పేరు వచ్చేసరికి రైడ్ మోడ్ అనమాట. సో సెకండ్ మోడ్లోకి అయితే వస్తుంది. సో చూసారా ఈయన స్కూటర్లో నుంచి ఎంత పొగ వస్తుందో. దయచేసి ఇలాంటి స్కూటర్స్ని వాడకండి. ఆ స్కూటర్ నమ్మేసి లేదా ఎక్స్చేంజ్ పెట్టి ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ని తీసుకోండి. ఓకే, చూసారా సెకండ్ మోడ్లో పవర్, యాక్చువల్ పవర్ సెకండ్ మోడ్లో ఉంది. విత్ ఇన్ నో టైం 60లోకి వచ్చేసింది. ఇది 76 దాకా వెళ్ళాను సెకండ్ మోడ్లో. సో సెకండ్ మోడ్లో మంచి థ్రిల్ ఉంది. స్కూటర్ ఇంత భారీగా ఉంది, ఇంత బల్కీగా ఉందనే మాట, కానీ పవర్ డెలివరీ మాత్రం చాలా లీనియర్. ఈ హార్న్లు ఈ మధ్య కంపెనీ వాళ్ళు బొమ్మల హార్న్ ఇస్తున్నారు. నాకు నా పక్కన ఉన్న వాళ్ళకి తప్ప ముందెళ్ళే వాళ్ళకి అంతగా వినిపించదు ఇది. ఇప్పుడు ఈ ట్రక్ ఉంది, నేను హార్న్ కొడితే అక్కడున్న వెనక్కి ఇంత చిన్న హార్న్ ఎలా వినిపిస్తుంది? చిన్న బొమ్మల హార్న్ ఇస్తున్నారు ఈ మధ్య. సెకండ్ మోడ్లో మళ్ళీ టాప్ స్పీడ్ టెస్ట్. నేను టెస్ట్ చేసినప్పుడు 79 వరకు వెళ్ళింది. ఇప్పుడు చూద్దాము, ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది. 74 దగ్గర అయితే ఆగిపోయింది. బట్ నేను ఒకసారి 79 చూశాను. ఒక 60 తర్వాత కొంచెం స్ట్రగుల్ అవుతుంది ఇది. సో ఈకో మోడ్లో కూడా 45 తర్వాత టైం తీసుకుంటుంది. రైడ్ మోడ్లో కూడా ఒక 65 తర్వాత టైం తీసుకుంటుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్లో కూడా నేను చెప్తాను. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 90 kmph అనమాట. 0 to 40 వీళ్ళు 3.7 secondsలో క్లెయిమ్ చేస్తున్నారు. బట్ అవన్నీ మనకు అవసరం లేదు. నడిపేటప్పుడు రైడ్ ఫీల్ ఎలా ఉందని మాత్రం మనం ముఖ్యం.
ఈ స్కూటర్లో నేను ఒకటి గమనించానండి, ఇది మిమ్మల్ని లీన్ అస్సలు చేయనియదు. చూసారా ఎంత లీన్ చేసినా అస్సలు అవ్వట్లేదు. సో ఇలా స్ట్రైట్గా నడపమని మాత్రమే ఇది మీకు చెప్తుంది. లీన్ అవ్వదు, షార్ప్ కార్నర్స్ తీసుకోదు. సో దీని వెయిట్, దీని బాడీ, దీని బల్కియర్, సో ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఈ స్కూటర్ని అస్సలు లీన్ చేయలేరు. సో ఏమున్నా మీరు ఇలా మెల్లిగా కంఫర్టబుల్గా స్మూత్గా ముచ్చటగా ప్రశాంతంగానైతే వెళ్ళాలి. నాలాగా లీన్ చేస్తాను, కార్నర్స్ తీసుకుంటానంటే కింద పడేస్తుంది ఇది. ఇక బ్రేక్స్, సస్పెన్షన్ విషయానికి వచ్చేస్తే సస్పెన్షన్ నాకు కొంచెం స్టిఫ్గా అనిపించింది. సో మీరు బంపీ రోడ్స్, స్పీడ్ బ్రేకర్స్ పైన వెళ్ళేటప్పుడు కొంచెం తగులుతున్నాయి. సస్పెన్షన్ స్టిఫ్గా ఉంది, మరీ అంత స్మూత్గా బటర్ స్మూత్గానైతే లేదు. ఇక్కడ యూటర్న్ తీసేసుకుందాము. బట్ బ్రేక్స్ అయితే బాగున్నాయండి. ఫ్రంట్లో డిస్క్, రియర్లో డిస్క్ ఉంది, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి బ్రేక్స్లోనైతే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ దీంట్లో ఏబిఎస్ లేదు. సో అందుకని మీరు 2 బ్రేక్స్ని ఒకటేసారి అప్లై చేయడం లేదు. అండ్ రేర్ బ్రేక్ని సడన్గా ప్రెస్ చేసి అలానే పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా రేర్ వీల్ అనేది స్కిడ్ అయిపోతుంది. దీంట్లో యాంటీ స్కిడ్ ఫంక్షన్స్ లాంటివి ఏమీ లేదు, ఏతర రిస్తాలో ఉన్నట్టు. సో బ్రేక్స్ వేసేటప్పుడు కొంచెం లీనియర్గా వేయండి. మీరు సడన్గా వెళ్ళి ఆటో దగ్గరికి వెళ్ళాక బ్రేక్లు వేస్తా అంటే ఖచ్చితంగా పడిపోతారు. ఇది ఆగుతుంది బట్ పడిపోతుంది. సో ఏబిఎస్ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడపండి. ఫ్రంట్ అండ్ రేర్ బ్రేక్స్ అస్సలు ఒక్కసారి వేయొద్దు. దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీరు రేర్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ అనేది 20 to 30% అయితే అప్లై అయిపోతుంది. సో బ్రేక్స్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేయండి. అదర్వైజ్ బ్రేకింగ్ బైట్, స్టాపేజ్ పవర్ మాత్రం చాలా బాగుంది. సో ఇప్పటి వరకు మనం ఈ స్కూటర్ని రైడ్ మోడ్లో నడిపాను. ఇప్పుడు దీని టాప్ మోడ్, రష్ అన్నమాట దాని పేరు. ఇక్కడ ఒక చిన్న రంబుల్ స్ట్రిప్స్ ఉన్నాయి, అంత ఎఫెక్టివ్గానే అయితే లేవు. బట్ సస్పెన్షన్ మాత్రం కొంచెం స్టిఫ్గానే ఉంది. ఇప్పుడు థర్డ్ మోడ్లోకి వేద్దాము. థర్డ్ మోడ్ పేరు రష్ అన్నమాట. రష్ అవుదాం ఇప్పుడు మనం. సౌండ్ వినండి మీరు. ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ వచ్చేసింది. ఇక్కడ ఇసుక ఉంది. కార్ని ఓవర్టేక్ చేసి రైట్ ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసాను రష్ మోడ్లో. 80, 83, 84, 86, 85, 86, 87 దగ్గర ఆగిపోయింది. 90 అయితే నేను చూడలేదు ఫ్రాంక్గా. ఒక గంట సేపటి నేను నడుపుతాను బండిని. 90 అయితే చూడలేదు. 89 వరకు అయితే వెళ్ళాను, 90 అయితే చూడలేదు. మీరు కూడా ఇలా టాప్ స్పీడ్స్ ఎక్కడ పడితే అక్కడ టెస్ట్ చేయకండి. సేఫెస్ట్ రోడ్స్ చూసుకోండి. హెల్మెట్, మీకు రైడింగ్ గేర్ లేకపోయినా పర్లేదు కానీ పర్వా ఉంది. బట్ ఇన్కేస్ రైడింగ్ గేర్ లేకపోతే ఒక మంచి హెల్మెట్ వేసుకొని ఇలాంటి టాప్ స్పీడ్స్ మీరైతే ట్రై చేయండి. సో ఇదన్నమాట మరి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క నా రైడ్ రివ్యూ అయితే. సో మరి బండి కొనొచ్చా లేదా అని నేను కామెంట్ చేయలేను, మీరే చెప్పాలి మీకు ఎలా అనిపించింది. ఈ ఫీల్, ఈ కంఫర్ట్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. నేను కాల్ అప్పటి నుంచి ఫుడ్ పిక్స్ పైనే పెట్టాను. ఈ పోస్టరే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇదన్నమాట మరి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ రివ్యూ అయితే. మరి ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.